హలో గాయ్స్! నార్మల్‌గా వరలక్ష్మి వ్రతానికి దేవత ప్రతిమ పెట్టుకొని మనమైతే పూజ చేస్తుంటాం గదా! సో, దేవత ఫేస్‌కి నేను డెకరేషన్ ఎలా చేయాలి సింపుల్‌గా అనేదైతే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇవైతే జస్ట్ నేను నా దగ్గర ఉన్న వాటితోనే నేనైతే డెకరేషన్ చేసుకుంటున్నా. ఇక్కడైతే నేను నార్మల్ ఫెవికాల్ అయితే యూజ్ చేయట్లేనండి. ఎందుకంటే దానివల్ల చైన్ అనేది దేవత ఫేస్ మీద స్టిక్ అవ్వట్లేదు. అందుకని ఫెవికాల్‌లోనే ఆల్ ఫిక్స్ అనేదైతే వీడియోలో చూస్తున్నారు కదా! అలాంటిదైతే బయట అవైలబుల్‌గా ఉంది మార్కెట్‌లో. దాన్నైతే తీసుకొనొచ్చి నేనైతే స్టిక్ చేయడానికి యూజ్ చేస్తున్నాను. నేనిక్కడ వైట్ స్టోన్ చైన్ అయితే యూజ్ చేస్తున్నా. ఆ చైన్‌ని మాత్రం నాకు ఎంత కావాలనుకుంటే అంత మెజర్‌మెంట్స్ తీసుకొని ఫస్టే నేను కట్ చేసుకొని అయితే పెట్టుకున్నా. దానివల్ల ఏందంటే టైం అనేది సేవ్ అవుతుందని చెప్పి నేనైతే ఇక్కడ బాల్ చైన్ కూడా యూజ్ చేసినాను. అలాగే ఈ వైట్ స్టోన్ చైన్ ఇంకా బాల్ చైన్ ఏందంటే స్మాల్ సైజ్ తీసుకున్నా. ఎందుకంటే ప్రతిమ దేవత ఫేస్ అనేది చిన్నగుంది కదా! కాబట్టి ఫేస్‌కి తగ్గట్టు స్మాల్ సైజ్ అయితే తీసుకున్నా.
ఇక బొట్టు విషయానికొస్తే నార్మల్‌గా నా దగ్గర వేరే కుందన్ ఉంది. అది ట్రై చేసినా గానీ నాకంత మంచి లుక్ రాలేదు. సో, ఇగ దేవత బొట్టు అంటే రెడ్ కలర్ ఉంటేనే బావుంటుంది గదా అని చెప్పి ఆ పెయింటింగ్ అలానే ఉంచి దాని చుట్టూ మాత్రం ఈ స్టోన్ చైన్‌నయితే స్టిక్ చేస్తున్నా. ఇక ముక్కు పుడక విషయానికొస్తే నా దగ్గర ఆల్రెడీ ఒక రింగ్ ఉండే. అంటే శారీ కుచ్చుల కోసం అనైతే నేను కొన్ని రింగ్స్ తెచ్చుకున్నా. దాన్నే ఇక్కడైతే ముక్కు పుడకగా అయితే యూజ్ చేస్తున్నా. ఆ రింగ్ ఒకటైతే అంత సింపుల్‌గా అంత లుక్ లేదు అని చెప్పి నేను దాని మించి మళ్ళా ఈ వైట్ స్టోన్ చైన్ ఉంది కదా! అదైతే స్టిక్ చేసుకున్నా. ఇక స్టిక్ చేసిన చైన్ మీద అయితే ఓన్లీ వైట్ స్టోన్సే ఉన్నాయి. నాకేమో రెడ్, గ్రీన్ అలా స్టోన్స్ ఉంటే బావుండు కదా వైట్‌తో పాటు అనిపించింది గానీ వేరే ఛాన్స్ లేక వైట్ ఒకటే చైన్ ఒకటే అయితే నేను స్టిక్ చేసిన. తర్వాత అనిపించింది నార్మల్‌గా ఇంట్లో తిలకం ఉంటుంది కదా రెడ్ కలర్‌ది. దాంతోనైతే ఆ స్టోన్స్ మీద మధ్య మధ్యలో చిన్న చిన్న డ్రాప్స్ అయితే ఇచ్చిన. దానివల్ల అది రెడ్ కలర్ స్టోన్ లాగా అయితే లుక్ వచ్చింది. ఇక ఇయర్ రింగ్స్ విషయానికొస్తే నార్మల్‌గా ప్రతిమకైతే హోల్స్ అయితే ఇచ్చినారు కదా! అక్కడే నేనైతే బుట్టాలు దిద్దులు పెట్టేస్తా పూజ టైంలో. ఇంతే అండి. చాలా సింపుల్‌గా అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలానే బయట కూడా అమ్ముతున్నారు. అంటే ఇలా డెకరేట్ చేసి బయట కూడా అమ్ముతున్నారు. కానీ ఎంతైనా మన సొంతంగా చేసుకున్న దానికి కొంచెం హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది కదా! అలా అని నేనైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నా. బై ద వే ఫైనల్ లుక్ అయితే ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.